ఇక సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష ప్రారంభించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఎన్డీఏసీ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ బ్రేక్ వేయడంతో సీఎం రేవంత్ రెడ్డి అయితే అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం నిర్వహించారు. సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష ప్రారంభించారు. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మరి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి విక్రాంత్? అమూల్య, మొత్తానికి సచివాలయంలో కూడా ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా సమీక్ష జరుగుతా ఉంది. దీనికి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖతో పాటు సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కూడా దీంట్లో పాల్గొన్నాడు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా చర్చ జరుగుతా ఉంది. ఎన్డీఆర్ఎస్ ఇప్పటికే నేషనల్ అథారిటీ కూడా మధ్యంతర నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మేడిగడ్డ సంబంధించి అదేవిధంగా ఇప్పటికే గత ఎన్నికలకు ముందు కూడా కుంగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా రిపోర్ట్ ఆధారంగా తీసుకుని దాదాపు సుదీర్ఘంగా కూడా 2 గంటల నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరో గంట సేపు కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ రిపోర్ట్ లో ఏముందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయినప్పటికీ ఇటు మేడిగడ్డకు సంబంధించి కూడా ప్రధానంగా మళ్ళీ రిపేర్లు చేయాలన్న దానిపైన కూడా ప్రభుత్వం కొంత ఆలోచనలో పడినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎల్ఎన్టీ కూడా దానికి రిపేర్లు చేసేందుకు సిద్ధమైన సంకేతాలు ఇచ్చినప్పటికీ దానిపైన పూర్తి స్థాయిలో ఈ నేషనల్ అథారిటీ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిందన్న దానిపైన మాత్రమే ఈ మంత్రులతో సమీక్ష జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఈ పంటలకు సంబంధించి కూడా నీరు విడుదలకు సంబంధించి అదేవిధంగా మిగతా ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఇటు ఈ రోజు వాస్తవానికి కేబినెట్ కమిటీ మీటింగ్ ఉండే, కానీ ఇటు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇంతవరకు కూడా దానిపైన ఎలాంటి పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దానికోసమే ఇంకా వేచి చూస్తా ఉన్నారు అని కూడా సీఎం వర్గాలు తెలుస్తా ఉన్నాయి. అయినప్పటికీ ఒకవేళ ఈ సమీక్ష ఇరిగేషన్ సమీక్ష పూర్తి అయ్యేంత వరకు కూడా పర్మిషన్ రాకపోయినట్లయితే ఆ కేబినెట్ మీటింగ్ అనేది మాత్రం క్యాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇరిగేషన్ శాఖపై మాత్రం సుదీర్ఘంగా చర్చ అవుతా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.